సొంత ఇల్లు ఇది ప్రతి ఒక్కరికి ఒక కళ. మరి సొంత ఇంటిని కొనుక్కునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదే ఇంటిని కొనుక్కోవాలని చెప్పి ఎలా నిర్ణయం తీసుకోవాలి, అయితే సొంత ఇంటిని కొనుగోలు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడాను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా. నేను మీ రాజీవ్ పసుపులేటి. మీరు స్వంత ఇల్లు కొనే డెసిషన్ తీసుకున్న తర్వాత చేయాలి ఏదైతే చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటిది డూస్ గురించి, ఏమి మీరు చెయ్యాలో తెలుసుకుందాం. మీరు ఒక ప్రాపర్టీని ఫిక్స్ అయ్యారు, ఈ ప్రాపర్టీ నాకు చాలా బాగా నచ్చింది, దీన్ని బై చేయాలని ప్లాన్ చేస్తున్నా. అలా అయితే మీరు మార్నింగ్, ఈవినింగ్, నైట్ టైంలో వేరే టైం ఫ్రేమ్లో మీరు ఆ ప్రాపర్టీని విజిట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఆ ప్రాపర్టీ నైబర్హుడ్ ఎలా ఉంది, ఎలాంటి ట్రాఫిక్ మూమెంట్ ఉంటుంది, ఎలాంటి బస్ కన్వీనియన్స్ ఉంది, ఒకవేళ నేను ఓలాలోనో ఆటోలోనో వెళ్తే అక్కడికి చేరుకోవచ్చా, లేట్ నైట్ అయిపోయింది, నేను ఆ ప్రాపర్టీని రీచ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది, అక్కడ పబ్లిక్ మూమెంట్ ఒక 6-7 o'clock అయిన తర్వాత అంతగా ఎక్కువ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ గురించి మీకు చాలా బాగా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్లో ఆ ప్రాపర్టీని విజిట్ చేయాలి. ఇది మొదటిది, చాలా చాలా ఇంపార్టెంట్ డూస్లో. సెకండ్ పాయింట్, ఆ ఏరియా క్రైమ్ రిపోర్ట్ ఎలా ఉంది తెలుసుకోండి. లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్ దగ్గర కానీ అక్కడే ఉన్న నైబర్స్ దగ్గర కానీ దీని గురించి ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోండి. ఆన్లైన్లో చెక్ చేసుకోండి, ఈ ఏరియాలో ఎలాంటి క్రైమ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దీని గురించి మీకు ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి. ఎందుకంటే మీకు తెలియని ఒక చోటులో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటే అక్కడ మీరు మీ లైఫ్ సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేసేసి ఒక ప్రాపర్టీని తీసుకుంటే అక్కడికి ఎవరు రెంట్కి రారంటే ఏం చేస్తారు? అంత ఎక్కువగా పీపుల్ డెన్సిటీ కూడా లేదంటే మీరు ఒక్కరే అయిపోతారు. అక్కడ ఏదైనా జరిగినా కూడా మీ లైఫ్లో పెద్ద మిజరీ అయిపోతుంది. అందుకనే క్రైమ్ రిపోర్ట్ గురించి డాటా వెతకటం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పని ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్. ఎలాంటి బిల్ట్ క్వాలిటీ ఉంది, అలానే ఈ ప్రాపర్టీ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఒక ప్రొఫెషనల్ చూసే కన్సిడరేషన్సే వేరు. మీరైతే ఒక కామన్ మ్యాన్ అయితే ఆ ఏరియా ఎలా ఉంది, ఎలాంటి ఫ్యాక్టరీసో ఎలాంటి పీపుల్ మూమెంటో ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, దీన్ని మాత్రమే మీరు చూస్తారు. బట్ ఒక ప్రాపర్టీ ఇన్స్పెక్టర్ అని చూసుకుంటే వాళ్ళు కన్సిడర్ చేసే పాయింట్సే వేరు. అందుకనే మీకు కొంచెం ఎక్కువ సెలవైనా కూడా ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ని తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఇక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, టైం ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ చేయాలంటే వాళ్ళు రావాలి, టైం తీసుకుంటారు, మీరు పే చేస్తారు, వాళ్ళు ప్రాపర్టీకి 1-2 సార్లు విజిట్ చేస్తారు. దీని అంతటికీ కొంచెం టైం పట్టుద్ది. ఆ టైం మీరు ఇవ్వాలన్నమాట. అంటే పేషెంట్గా మీరు వెయిట్ చేయాలి. ఆ ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ని పెట్టుకుని మీరు ఫ్యూచర్లో సెల్ చేయాలంటే మంచి రేటుకి మీరు అడగొచ్చు. అలాంటి బెనిఫిట్లు కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ లాంటిదే ఇంకో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్. డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఎవరైతే ఓనర్ అని చూపిస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ డాక్యుమెంట్స్, పవర్ ఆఫ్ అటార్నీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేటు, ఖాతా సర్టిఫికేటు, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఆయన ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ ట్రీ మీరు చూసుకోవాలి. ఆయనకి టైటిల్ డీడ్ ఉందా, ఈ వ్యక్తియే పక్కా ఓనర్రా, లేకపోతే ఈ ప్రాపర్టీలో ఇంకెవరికో షేర్ ఉందా, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అందుకనే మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కూడా ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ లాగానే మీరు పే చేసి ఆ డాక్యుమెంట్ని వెరిఫికేషన్ చేపించుకోండి. ఒక లాయర్ దగ్గర వెళ్ళండి, లాయర్కి అప్పగించండి. దీని గురించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాలి, ఇది ఓకేనా, నేను కొనొచ్చా, దాని గురించి మీరు స్పెండ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏదైనా లిటిగేషన్ వచ్చేస్తే మీరు పే చేశారు, ఆ ప్రాపర్టీ తీసుకున్నారు, ఒక 5 years అయింది, ఎవరో వచ్చారు, నేను మీకు సెల్ చేశారు కదా, ఆయన రిలేటివ్ని, ఈ ప్రాపర్టీలో నాకు కూడా భాగం ఉంది, రా కోర్టుకు వెళ్దామంటే ఏం చేస్తారు అప్పుడు? ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎన్నో మహానగరంలో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఇలానే జరుగుతుంది. ఇలాంటివి కిరికులు చేయడానికే ఒక ప్లాన్డ్ నెక్సస్ ఉంటుంది. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ పాయింట్ అండి, డూస్ సెక్షన్లో మీరు డ్యూ డిలిజెన్స్ చేస్తారు కదా, అలానే కంపేర్ చేయాలి. ఒక్క ప్రాపర్టీ చూశారు, నేను అనుకున్న అన్ని ఈ ప్రాపర్టీలో ఉంది అనిపించినా కూడా మీరు వెయిట్ చేయాలి, కంపేర్ చేయాలి. ఇంకో 2-3 ఏరియాలో వెతకండి, ఇంకా ఒక 5-6 ప్రాపర్టీస్ని కంపేర్ చేయండి.
ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లు ఉన్నాయి, ఎలాంటి పాయింట్స్ ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో వచ్చింది, బిల్ట్ క్వాలిటీ ఎలాగుంది, ఇంజనీరింగ్ క్వాలిటీ ఎలాగుంది, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకోవాలి. కంపేర్ అంటే జస్ట్ ప్రైజు, రెంటల్ ఈల్డ్ అంతే కాదు. ఇవన్నీ మీరు కంపేర్ చేసుకుని ఆ తర్వాతనే ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, చాలా ఇంపార్టెంట్గా మీరు ఏదైతే సర్ప్రైజ్ రిపేర్స్ ఈ కేటగిరీ ఉంటుంది కదా, ఏదైనా ఉందా అలాంటిది, సర్ప్రైజ్ ఖర్చులని ఏమైనా రావచ్చా, దీని గురించి మీరు పర్టికులర్గా సెపరేట్గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, అలా ఎవ్రీథింగ్ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది ఎన్ని సంవత్సరాలు అయింది, ఈ మోటార్ ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాల వరకు అది పని చేస్తుంది, ఒకవేళ రీప్లేస్ చేయాలంటే ఎంత పడుతుంది, ఎలక్ట్రికల్ కనెక్షన్ క్వాలిటీ ఎలాగుంది, ఇంజనీరింగ్ ఎవరు చేశారు, ఎలాంటి బిల్డర్స్ ఈ బిల్డింగ్ని కట్టారు, ఆ రిపోర్ట్ ఏదైనా ఉందా, ఎన్ఓసి ఉందా, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. ఇది డూస్ సెక్షన్ అని చూస్తే. డోంట్ సెక్షన్లో కూడా కొన్ని ఉన్నాయి. ఈ డూస్ ఏదైతే ఉందో దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే డూస్ లానే ఉంటుంది. ఏదైనా కాంప్రమైజ్ మీరు చేసుకుంటే అది కూడా డోంట్ సెక్షన్లోకే వస్తుంది. ఏదో లిటిగేషన్ ఉంది, నెగ్లెక్ట్ చేశారు, అది డోంట్ సెక్షన్లోనే వస్తుంది. ఇలా సరేనా? సో ఇప్పుడు డోంట్ ఏంటంటే, మీరు ఒకవేళ రైల్వే ట్రాక్కి దగ్గరగా ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని తీసుకోక ముందు 1000 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి ఏరియాని మీరు కన్సిడర్ చేస్తే ఎక్కువగా సౌండ్ ఉంటుంది, ఒకవేళ క్రైమ్ జరిగినా కూడా ఎవరికీ తెలియదు, ఎవరు కూడా కాపాడడానికి రారు అనే ఒక కన్సిడరేషన్ కూడా ఉంది. దాన్ని కూడా మీరు ప్రాపర్గా అనలైజ్ చేయాలి. అలానే ఒకవేళ రెంట్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది, కంటిన్యూస్గా పదే పదే డిస్టర్బెన్స్ ఉంటుంది. అలానే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ ఎవరైతే వెళ్తారో, ఎవరైతే వస్తారో దాని గురించి ఒక అబ్జర్వేషన్ ఉండదు. ఒక రెసిడెన్షియల్ ఏరియా, ప్రాపర్ రెసిడెన్షియల్ ఏరియా లేఅవుట్ అయితే అక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అందరికీ తెలిసిపోతుంది నువ్వెవరు, ఎందుకు వచ్చావని. అదే రైల్వే ట్రాక్ దగ్గరగా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ రేడియస్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. ఒక 300 మీటర్ రేడియస్లో అయితే ఎవరైనా వచ్చినా కూడా లేదు ఇప్పుడే ట్రైన్లో వచ్చాము ఇక్కడ వెళ్తున్నామంటే మీరు ఏమీ అడగడానికి అవ్వదు. అందుకనే దీన్ని కూడా మీరు ప్రాపర్గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, మీరు ఒకవేళ పూల్ లేకపోతే చెరువు దానికి దగ్గరగా ఇల్లు కొనకండి. లేదు నేను కొనాలి అనుకుంటే సేఫ్టీ మెజర్ని చూసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళాలి. మొదటిది పూల్, ఒక స్విమ్మింగ్ పూల్ ఇది ఏదైనా ఉంటే, అంటే మీ బిల్డింగ్లో ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి ఏదైనా చెడు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. పూల్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, అందుకనే వెళ్తూ ఉంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే పూల్ ఉంటే సెక్యూరిటీ ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారు, సీసీటీవీ, గ్రిల్స్, అలానే ఆ పూల్ని మేనేజ్ చేయడానికి ఒక బాడీ ఉంది, అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటాడు. ఇలా ఉంటే ఓకే. లేదు సరిగ్గా మేనేజ్ చేయట్లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, అలాంటి సిచ్యువేషన్ ఉంటే అక్కడ మీరు రెసిడెన్షియల్ ప్రాపర్టీ తీసుకుంటే ఎవరిని మీరు అడగలేరు. ఇంటికి రెంట్కి అని ఎవరైనా వస్తారు, వాళ్ళు వెళ్తానంటే వద్దు అని మీరు చెప్పడానికి అవ్వదు. ఇలాంటి ఒక ఛాలెంజెస్ కూడా ఉంటుంది. అందుకనే దాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. అలానే చెరువు పక్కనే ఉంటే ఆ ప్రాపర్టీకి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉందా, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ వచ్చేస్తే గవర్నమెంట్ ఈ జాగాన్ని మీరు వదులుకోవాలంటే ఏమవుతుంది ఫ్యూచర్లో దీనికి. అలానే ఎక్కువగా వర్షం కురిసినప్పుడు ఫ్లడ్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి ఫ్లడ్ అయితే మీకు కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు డెంగీ గురించి మనం తెలుసుకుంటున్నాం, వైరల్ ఫీవర్ గురించి మనం వింటూనే ఉంటాం. అందుకనే ఆ ఫ్లడ్డింగ్ ఛాన్సెస్ ఉందా, ఒక పెద్ద మోరి వెళ్ళిపోయింది, రాజకాలువే అంటారు, అలాంటి ఏదో పక్కనే వెళ్ళిపోతే అక్కడ మీకు హెల్త్ హజార్డ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియాది మురికి కాలువ అక్కడే వెళ్తుంది. సిటీలో పీపుల్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మురికి కాలువ పక్కనే మీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉంటే ఆ మురికి కాలువ క్లీన్లీనెస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే, మున్సిపాలిటీయో ఎవరో దాన్ని కన్సర్న్డ్ అథారిటీ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మీరు చాలా నష్టపోతారు. అందుకనే దీన్ని కూడా మీరు చూసుకోవాలి. లాస్ట్ డోంట్ అండి, ఎమోషనల్ డెసిషన్ తీసుకోకండి. లైఫ్ సేవింగ్స్ మొత్తం ఇంటి మీదనే, ఒక్క గోల్ మీదనే ఇన్వెస్ట్ చేయకండి. ఎక్కువగా అంటే ఒక 25 years 30 years లోన్ పీరియడ్ తీసుకుంటా, కొంచెమే ఈఎంఐ పే చేస్తూ వెళ్తా, అలాంటి ఫినాన్షియల్ ఆబ్లిగేషన్ని 30 years 25 years ఇలాంటి పెద్ద కాల వ్యవధికి తీసుకోకండి. చాలా చాలా ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఇది. అలానే ఎంత ఖర్చైనా పర్వాలేదు, నాకు ఒక స్వంత ఇల్లు కావాలి అని పోటీకి పడకండి. ఎందుకంటే నాకు 10% ఇంట్రెస్ట్ రేట్కి అడిగాను, ఆ బ్యాంకులో ఇవ్వలేదు,
నేను 12% అయినా తీసుకుంటా, 14% అయినా తీసుకుంటా. నో, అలాంటి కాస్ట్లీ లోన్ ప్రోడక్ట్ని తీసుకోకండి. ఎందుకంటే 15 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు కాల వ్యవధి ఉంటుంది కదా, మీరు ఎక్కువగా తిరిగి వడ్డీనే పే చేస్తారు. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, డోంట్ కేటగిరీలో వస్తుంది. చూసారు కదా, మరి సొంత ఇల్లు బెటరా, అద్దె ఇల్లు బెటరా? సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా సొంత ఇంటిని కొనుగోలు చేసే ముందు ఎటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదే ఇల్లు ఖచ్చితంగా కొనుగోలు చేయొచ్చా లేదా, ఏమైనా రిస్క్లు వచ్చే అవకాశం ఉంటుందా, లోన్స్కి సంబంధించి పూర్తి సమాచారం మన బాస్ వాళ్ళలో కోర్స్ ఉంది. ఆ కోర్స్ని ఇప్పుడే వెళ్ళి మీరు చూసేయండి. అయితే కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే బాస్ వాళ్ళ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో పూర్తి కోర్స్ని మీరు చూసేయండి. మరొక స్పెషల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాళ్ళ. బి ద బాస్. దిస్ ఇస్ రాజీవ్ signing off. Boss Wala. Be the boss.